ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య కారణాలతో కొద్ది రోజులుగా ఆయన ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ధర్మేంద్ర మృతి చెందారంటూ వచ్చిన వదంతులను కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ధర్మేంద్రకు వైద్యులు ఇంట్లోనే చికిత్స అందించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య కారణాలతో కొద్ది రోజులుగా ఆయన ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ధర్మేంద్ర మృతి చెందారంటూ వచ్చిన వదంతులను కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ధర్మేంద్రకు వైద్యులు ఇంట్లోనే చికిత్స అందించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ ధర్మేంద్ర విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా విన్నాము కింద పడ్డారని. అసలు ఏం జరుగుతుంది ఆయన విషయంలో? శంకరి, బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రి నుంచి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రను డిశ్చార్జ్ చేయబోతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లోనే దాదాపు అక్టోబర్ నెల నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ఉంటున్నారు. ప్రస్తుతం ధర్మేంద్ర ఆరోగ్యంపై వైరల్ గా రూమర్లు వస్తున్నాయి. ధర్మేంద్ర క్షేమంగా ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా సోషల్ మీడియా వేదిక కూడా అనేక మంది ధర్మేంద్ర ఇక లేరు, ధర్మేంద్ర చనిపోయారు, ఆయన ముంబై బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు, ఆయన వెంటిలేటర్ పైన ఉంటూ అనేక ఊహాగాలను స్పెక్యులేషన్లను సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు చేసినప్పుడు కూడా ధర్మేంద్ర కుటుంబ సభ్యులు కావచ్చు, భార్య వేణుమామలను సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ వీటన్నిటిని పుకార్లను కొట్టిపడేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పుకార్లను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయొద్దనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ధర్మేంద్రను ఇంటికి తరలించాల్సిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని కోరారు. ఇంటికానే వైద్య సాయం అందించాల్సింది కూడా డాక్టర్లను కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ధర్మేంద్రను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఇటీవల ధర్మేంద్రకు సంబంధించిన టీమ్స్ అయితే కూడా ఈ అంశాన్ని ఖండించి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. గతంలో శ్వాస సంబంధిత సమస్యతో ధర్మేంద్ర అక్టోబర్ 31న ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం. మరోసారి ఆయన హాస్పిటల్ వెళ్లడంతో కొంత రూమర్స్ స్ప్రెడ్డింగ్ అయ్యాయి. బాలీవుడ్ కి సంబంధించిన అట్లంతా కూడా ఒక్కసారిగా వెళ్లి హాస్పిటల్లో ఆయన చూసి రావడం, ఆయన పరామర్శించడంతో ఆ రూమర్స్ మరింత స్ప్రెడ్డింగ్ కావడం, దాని ద్వారా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పుకార్లు సృష్టించడంతోనే ఆయన ఆరోగ్యం పైన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.